వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు నెలలు అవుతుంది. 2 నెలల నుంచి వాళ్ళకి అధికారం ఇచ్చిందేది, ప్రజలు ఇచ్చిందేది సంక్షేమ పథకాలు సూపర్ 6 చూసి ప్రజలు ఓట్లేసి వాళ్ళు గెలిపించినారు. ఎందుకంటే ఈయనేమో చేస్తాడని, చంద్రబాబు నాయుడు ఏమో చేస్తాడు, మోడీ గారు ఏమో చేస్తారని, పవన్ కళ్యాణ్ గారు పెద్ద వేదాంతాలు చెప్పి మేము అది ఇస్తాం, తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పిందే చెప్పి వాళ్ళు మీడియా అయితేనేమి, వాళ్ళ పేపర్ అయితేనేమి సంక్షేమ పథకాలు మేము సూపర్ 6 ఇస్తామని అన్నీ చెప్పింటే ఈరోజు ప్రజలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట తప్పకుండా ఆయన సంక్షేమ పథకాలు వేసినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ సంక్షేమ పథకాలు వేస్తాడని ఆశతో ప్రజలు ఈరోజు మీ కూటమి ప్రభుత్వం గెలిపించినారు. గెలిపిస్తే ఏం చేసినారు మీరు? సంక్షేమ పథకాలు ఏదన్నా మీరు చెప్పిన సూపర్ 6ని ప్రజలకి చేయండి. రైతులకి 20,000 అన్నారు, చేయండి. అమ్మఒడికి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామన్నారు, చేయండి. ప్రతి ఒక్క చెల్లెలకి 18 ఏళ్ళు దాటితేనే 1,500 ఇస్తామన్నారు, అది చేయండి. ఉచిత బస్ అన్నారు, సిలిండర్ 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్ అన్నారు, ఉద్యోగ భృతి నిరుద్యోగ భృతి 3,000 అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అవన్నీ చూసి మీకు జనాలు ఆకర్షితులై ఓట్లు వేసినారు. అయినా మీరు ఏం చేస్తున్నారు? ఆయనేమో చంద్రబాబు నాయుడు ఏమో సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన చేతులెత్తేసి మీకేం చెప్పినాను, మాట చెప్పినాను, సూపర్ 6 మాట ఇచ్చినాను, అయినా నేను ఏం చేయలేను అంటున్నాడు. అదే మా జగనన్న 2019లో మేనిఫెస్టోలో ఏం చెప్పింటే అదే ఒక ఖురాన్గా, అదే ఒక భగవద్గీతగా, అదే ఒక బైబుల్గా అనే విధంగా ఆయన ఆ సంక్షేమ పథకాలు మాట చెప్పినాము, మాట తప్పకూడదు అనే విధంగా కరోనా కష్టకాలంలో కానీ ఆయన సంక్షేమ పథకాలు వేసినాడు. మీరేం చేసినారు? దాడులు 2 నెలలు అవుతుంది. వైఎస్ఆర్ కార్యకర్తల్ని దాడులు ఇంత బీభత్సంగా కాళ్ళు నరుకుతున్నారు, చేతులు నరుకుతున్నారు, కొడుతున్నారు, ఇండ్లు పోయి దూరు కొడుతున్నారు. ఆడోళ్ళు మగోళ్ళు అనుకున్న లేడీస్ కానీ చూడుకున్నట్లు అంతే బీభత్సంగా చేస్తుంటే, అదేవిధంగా నిన్ననే మా ఆలూరు కాన్స్టిట్యున్సీ ప్రశాంతంగా ఉందనుకున్నాం. నిన్న ఒక అల్లూరు ముఖాలు, టీడీపీ అల్లూరు ముఖాలు చిన్నంత రైతులు అది మార్కెట్లో ప్రతి ఒక్కరు వచ్చింటారు, టీడీపీ వాళ్ళు వచ్చింటారు, వైసీపీలు అందరూ వచ్చింటారు. మార్కెట్ అంటే అది ఎట్లంటే ప్రజలు పండించే పంట ప్రతి ఒక్కరు పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలు వచ్చింటారు అక్కడ. అట్లా అది ఇడిచిపెట్టి వాళ్ళు దొంగ పోయి రాళ్ళతో తీసుకొని కట్టెలు తీసుకొని కొడితే ఇదేం పరిపాలన? మన చంద్రబాబు నాయుడుకి అదే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడు? ఒంటి కాలం మీద వేస్తున్నాయన. ఏదైనా చిన్న సమస్య జరిగితే పైకి జగన్ రెడ్డి అని పైకి లేస్తున్నా. ఎక్కడైపోయినాడు ఆయన? ఇదంతా కనపడదు ఆయనకి. అంటే ప్రజల మీద ప్రేమ ఉన్నాడైతే ఆయనకి వ్యతిరేకత ఓటు పడకూడదు, అన్నీ ఓటు వేయాలని ఓటు వేయించుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? డిప్యూటీ సీఎం గారు కదా, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు ఇంత బీభత్సంగా చేస్తుంటే ఒక్క మాట కానీ ఎక్కడైనా 2 నెలలు అయింది, నువ్వు ఒక్కడైనా ఖండించినావా? ఎక్కడ ఖండించుకోకుండా ఎక్కడ దాపెట్టుకున్నారా మీరు? అసలు మీరు కనబడకుండా పోయినారు. మీకెందుకు కనబడదు అవి? మేము పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, ఒకటే డిప్యూటీ సీఎం చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ దాడుల మీద ఖండిస్తే మీరు మీ మీద మంచి గౌరవంతోన జనాలు ఓట్లు వేసినారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ దాడులు ఖండించాలని ఒక్కసారి ప్రెస్ మీట్ ఇస్తే మీరు మీ కార్యకర్తలు అయితేనే, మీరే టీడీపీ కార్యకర్తలు ఎంత కొద్దిగా, బీజేపీ అయితేనే, జనసేన అయితేనే, టీడీపీ అయితేనే 3 కూటమి కట్టి మీరు గెలిచినారు కాబట్టి నువ్వు కానీ బాధ్యుడు దాంట్లో. చంద్రబాబు నాయుడు ఒకటే కాదు బాధ్యుడు, నువ్వు కానీ బాధ్యుడు దీంట్లోనా. నువ్వు కూటమిలోనే కానీ నువ్వు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మీరు కానీ డిప్యూటీ సీఎం మీరు ఖచ్చితంగా దీని మీద మాత్రము స్పందించి ఈ దాడులు నెక్స్ట్ జరగకుండా చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు కానీ మీరు కానీ మా జగనన్నకి ఏదన్నా చెప్పిన మాట తప్పుడనే విధంగా నీకు ఆ ఏరియా అంతా నీకు ఓట్లేసి నీకు 21 మంది పెడితే 21 మందికి ఓట్లేసి గెలిపించినారు. ఎందుకంటే నువ్వు మంచి పరిపాలన చేస్తావనే 20 వేసినారు. కానీ నువ్వు కానీ
టీడీపీ వాళ్ళ మాదిరి ఎన్నికపోతే నువ్వు కానీ నీకు కానీ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయలేం, నెక్స్ట్ భవిష్యత్తు ఉండదని మీకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం. ఎందుకంటే చూస్తున్నారు ఇదే ఒక రోజు 2 రోజులు అయితే గలాట్లు చేస్తారు. కంటిన్యూషన్ రోజు ఎక్కడో తోట గలాట్లు జరుగుతూనే ఉన్నాయి. అదేం పరిపాలన? అది మీరు పరిపాలన చేయండి, మీరు అభివృద్ధి ఏమంటే చేయండి, డెవలప్మెంట్ చేయండి, సంక్షేమ పథకాలు చేయండి. అది విడిచిపెట్టి పోలీసు వాళ్ళ మీద దాడులు ఇదేమి అన్యాయం ఇది. మొన్న ఏలూరు దగ్గర ఎక్కడో సబ్ కలెక్టర్లు డీలర్షిప్ చెక్ చేసేపోయింటే మేము ఎవరికన్నా టీడీపీ వాళ్ళు మీరు ఎవరు చెక్ చేయకూడదని డిప్యూటీ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అన్నారంటే ఎంత మీ పరిపాలన ఎంత ఉందో చూసుకోండి మీరు. పోలీసు వాళ్ళు సీఏ గారికి బుర్రు బలు కొట్టారు, 4 కుట్లు పడినాయి. పోలీసుల మీద దాడి చేస్తే మరి మామూలు సామాన్య ప్రజల్ని మీరు ఏం చేయాలి? అది ఏం చేయకుండా ఖచ్చితంగా మీరు కళ్ళు తెరిచి కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే పార్టీలకు ఖచ్చితంగా ఏదన్నా కానీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పినాడు ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. ఇదేనా? అక్కడేమో పబ్లిక్లో చెప్తావు, దొంగసాటిని మళ్ళీ కొట్టిస్తావు. ఇదేం అన్యాయం? ఇది ఏం పాపం చేసుకున్నారు? మా బిల్లేకల్ గ్రామస్తులు రైతులు ఏం పాపం చేసినారు? అంతమంది కాళ్ళు చేతులు ఇరుక్కొట్టినారు. వాళ్ళ టీడీపీ నాయకులు బట్టి సరాయి అమ్ముకునే వాళ్ళు, ఆ బట్టి సరాయికి ఆడ అడ్డమొస్తారా అని వాళ్ళు ఈరోజు అంత బీభత్సంగా చేసినారు. బట్టి సరాయి అమ్ముకుంటారో ప్యాకెట్ ఆడతారో ఏం ఆడతారో మీరు ఆడుకోండి. మా ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ఇంకోసారి ఇదే జరిగితే ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. సార్ పవన్ కళ్యాణ్ సార్, నీకు ఇంకోసారి చెప్తున్నాము, ఖచ్చితంగా దీని మీద మీరు స్పందించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇంకా మేము